నాన్నమ్మా, ఎలా ఉంది నా మెకానిక్ షాపు? చాలా బాగుంది మనోడా. కాకపోతే షాప్ కొంచెం చిన్నది అంతే. గొప్ప విజయాలన్నీ చిన్న అడుగుతోనే ప్రారంభమవుతాయి కార్తీక్. షాప్ మెయిన్ ఏరియాలోనే ఉంది కాబట్టి రిపేర్కి బండ్లు బాగా వచ్చే అవకాశం ఉంది కార్తీక్. ఆ నమ్మకంతోనే ఇక్కడ తీసుకున్నాను నాన్న. ఇంకా ఆలస్యం ఎందుకు మనవడా? రాహుకాలం వచ్చేలోపు దీపం వెలిగించొచ్చు కదా. ఆగు నాన్నమ్మా, ముఖ్యమైన వాళ్ళు ఇంకా రావాలి. ముఖ్యమైన వాళ్ళ? ఎవర్రా వాళ్ళు? ఆగు నాన్నమ్మా, వచ్చేస్తారు. అదిగో వచ్చేశారు. రాచే నాన్న. రా ప్రణిత. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. నాన్నా, ఏంటి నాన్న ఇది? నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. రండి వెళ్దాం. రండి చిన్నాన్న. ఒరే సత్యం, మంజుల్ని మాత్రమే పిలుస్తాడనుకుంటే వీడందర్నీ పిలిచినట్టున్నాడు కదరా. అమ్మో, ఈ సంగతి పెద్దోడికి తెలిస్తే ఇక అంతే సంగతులు. దానికి మనమేం చేయగలమమ్మా? కార్తీక్ ఈ మెకానిక్ షాప్ ఓపెన్ చేయడానికి మోహన్ డబ్బు సహాయం చేసినట్టున్నాడు. అయ్యయ్యో, ఈ సంగతి తెలిస్తే పెద్ద మనవడు మనల్ని ఇంట్లో కూడా రానివ్వడ్రా. అమ్మమ్మ, కార్తీక్కి ఈయనే డబ్బిచ్చుంటాడని ఆయనతో నాతో చెప్పారు. అలాగా? అమ్మయ్యా, అయితే మనం బతికిపోయాం మనవరాలా. రండి చిన్నాన్న. అక్షయ, అత్తయ్య, నువ్వు వస్తావో రావో అని కంగారు పడ్డాను. పోన్లే, రాజా నిన్ను పంపించాడనమాట. అవునత్తయ్య. వదినా, నీ చేత్తో దీపం వెలిగించొదినా. లేదు కార్తీక్, చిన్నత్తయ్య చేత్తోనో అమ్మమ్మ చేత్తోనో వెలిగించమని చెప్పు. లేదు వదినా, నీ చేత్తోనే దీపం వెలిగించి షాప్ ప్రారంభించాలనుకుంటున్నాను. కాదనుకొదినా. అక్షయ, వాడంతలా అడుగుతున్నాడు కదా, నీ చేత్తో దీపం వెలిగించి ప్రారంభించమ్మా. శ్రావణి తీసుకో. డాడీ, స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయి. అక్షయ, ఒక్క నిమిషం. అన్నయ్య, అమ్మా నాన్న స్థానంలో మీ చిన్నాన్న పిన్ని ఉన్నారు కాబట్టి వాళ్ళతో దీపం వెలిగించడమే న్యాయం. వాళ్ళు వెలిగిస్తారన్నయ్య. ప్రణీత, ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్పే స్థాయి నీకింకా రాలేదు కానీ అక్షయ్ని వెలిగించనివ్వు. మమ్మీ, నేను మాట్లాడుతుంది మీ గౌరవం కోసమే, అది తెలుసుకో ముందు. నా గౌరవం ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు మాట్లాడకుండా ఉంటే అంతే చాలు. అక్షయ, నువ్వు వెలిగించమ్మా. ప్రణీత, నేను చెప్పేది విను. వదినంటే నాకు అమ్మతో సమానం. గతంలో నాకు వదినికి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలుండి ఉండొచ్చు, కానీ నా భవిష్యత్తుని వదిన చేత్తో వెలిగించే దీపంతోనే ప్రారంభించాలనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకో. అది కాదన్నయ్య. ప్రణు, నువ్వు ఆగు. కార్తీక్ కోరుకున్నట్టు అక్షయ దీపం వెలిగించనివ్వు. థ్యాంక్ యూ చిన్నాన్న. వదినా, నువ్వు దీపం వెలిగించు. అక్షయ, ఇంకేం ఆలోచించుకో. కార్తీక్ మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపం వెలిగించమ్మా. వెలిగించమ్మా.
ఏం డాడీ, మీరే యాక్సిలేటర్ ఇచ్చి మీరే బ్రేక్ వేశారండి. ఒక్క 5 నిమిషాలు ఆగుంటే అక్షయ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించుండేదాన్ని. వద్దు ప్రణు. అక్షయ్ నేడిపించే ప్రాసెస్లో మనం కార్తీక్ దృష్టిలో బ్యాడ్ కాకూడదు, అందుకే ఆపాను. ప్రణు తన గోతిని తనే తవ్వుకుంటోందని తెలియక అక్షయ ఎంత సంతోషంగా ఉందో చూసావా? ఈసారి మనం ఓడిపోకూడదు. షాప్ కోసం అక్షయ డబ్బిచ్చిందని ఈ కార్తిక్ గాడు ఆ పెసినారోడితో చెప్తాడు కదా. తప్పకుండా చెప్తాడు. నీ ప్లాన్ ఫ్లాప్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. సరేనా? రే, ఏంట్రా మీరు ఇంత లేట్గానే వచ్చేది? సారీ మామ, కాస్త లేట్ అయింది. కంగ్రాట్స్ రా, సాధించావు. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే అండి. నానా, మీ చేత్తోనే షాప్ ఓపెన్ చేయండి నానా. కార్తీక్, నువ్వు పట్టిందల్లా బంగారం కావాలి. లైఫ్లో గొప్ప స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ చిన్నన్నా. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ ప్రణీత. అమ్మని గౌరవించే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. జీవితంలో తప్పకుండా అనుకున్నది సాధిస్తారు. నువ్వు సాధిస్తావు కార్తీక్. ఇది నా కోరికే కాదు, మీ అన్నయ్య కోరిక కూడా. నేను ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మీ అన్నయ్య నీకోసం అత్తయ్య ఫోటోకి దండం పెట్టుకోమన్నాడు. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను కార్తీక్. అత్తయ్య ఆశీర్వాదం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ వదినా. కార్తీక్, షాప్ ఓపెనింగ్ కోసం ఇంట్లో స్వీట్ తయారు చేసి తీసుకొచ్చాను. ఉండు, తీసుకురా. అక్షయ, నీ పని అయిపోయింది. ఈ కార్తీక్తో నీకు చెక్ పెడతాను, చూస్తూ ఉండు. ఈసారి నేను కొట్టే దెబ్బకి నీకు మైండ్ బ్లాక్ అవ్వాలి.